సార్, గవర్నర్ తమిళసైకి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రితో సత్సంబంధాలు లేకుండా ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్ అన్ని మీరు ఉదాహరించారు కూడా. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ తమిళసై వీళ్ళిద్దరి మధ్య చాలా సుహృద్భావ వాతావరణం ఉంది. అట్ హోమ్ కార్యక్రమంలో చాలా మంచిగా హ్యాపీగా అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు గతంలో కేసీఆర్ అండ్ తమిళసై కలిసినప్పుడు ముభావంగా ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అలా మీరు ఒకసారి సెక్రటేరియట్ గవర్నర్ వచ్చిన ఫోటోలు వీడియోలు ప్లే చేయండి, ముభావం ఉన్నారో తెలుస్తుంది. లేదు సార్, అట్ హోమ్లో కూడా అట్ హోమ్ పక్క పెట్టండి సార్. ఇది ఈ వివాదాలన్నీ వచ్చిన తర్వాత గవర్నరు కేబినెట్ మంత్రులు బహిరంగంగా విమర్శించుకున్న తర్వాత చెప్తున్నా నేను. సచివాలయానికి గవర్నర్ వచ్చారా లేదా, కేసీఆర్ ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడా లేదా, మళ్ళీ గేట్ దాకా వచ్చి పడగొట్టాలా లేదా, ఆ విజువల్ ప్లే చేయమనండి. అక్కడ ముభావం ఉన్నారెక్కడైనా అంటే సెలెక్టివ్ అని అర్థమవుతుంది కదా. అది మొదట్లో కాదు, చివరిలో. సచివాలయం ప్రారంభం ఎప్పుడైందండి? మొదట్లో సచివాలయం ప్రారంభం అంటున్నారు. సచివాలయ ప్రారంభం మొదట్లో ఎక్కడైంది సార్? విజువల్ ప్లే సచివాలయం ప్రారంభంలో సార్ గవర్నర్ సచివాలయం ప్రారంభం అయినాక గవర్నర్ సచివాలయానికి వచ్చారు. నాకు గుర్తున్నంత వరకు ఆలయాన్ని ప్రారంభించారు అక్కడ సచివాలయం లోపల. సో గవర్నర్ వచ్చాడు. గవర్నర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలికాడు. అసలు మొత్తం సమస్య తీరింది అని పత్రికల్లో ఫ్రంట్ పేలో వచ్చాయి. గవర్నర్ సీఎం మధ్య వెళ్ళి వెలిసిన స్నేహం అని వచ్చింది. మళ్ళీ సడన్గా దాసోశ్రమ రిజెక్షన్తో మళ్ళీ మొదలైంది. అందువల్ల అప్పుడు అవన్నీ వచ్చాయి. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య కూర్చోరాయని వచ్చింది. ఇదంతా ఇది కదా. అంటే దట్ వాజ్ సెలెక్టివ్. సో ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు స్నేహం, అవసరం లేనప్పుడు వైరం. అందువల్ల అదంతా థియేటర్, మన ముందు జరుగుతున్న థియేటర్. మరి గవర్నర్తో అన్ని గొడవలు అయ్యాక సుప్రీంకోర్టుకు కూడా పోయినాక జరిగిన పరిణామం కదా ఇది. ముందు కాదు, సుప్రీంకోర్టు కూడా పోయినాక పరిణామం. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవుతున్న సమయంలో గవర్నర్ ఫైల్ యాక్సెప్ట్ చేసింది. కౌశిక్ రెడ్డి రిజెక్షన్, ఈ ప్రాసెస్ మొత్తం అయినాక సచివాలయ ప్రారంభం సమయంలో మామూలు సుహృద్భావం కాదు కేసీఆర్ గవర్నర్ల మధ్య జరిగిందా లేదా అంటే ఇట్ వాజ్ మెయిన్ పొలిటికల్ కాదు, ఇది ఒక పొలిటికల్ యాక్ట్ అని అర్థమవుతుందా లేదా? అందువల్ల ఆయన రేవంత్ రెడ్డి తమిళసాయిల మధ్య, కాంగ్రెస్ సీఎం బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ల మధ్య సుహృద్భావ వాతావరణం అనుకోరు, ఇంకా వివాదాలు రాలే అంతే. సో అందువల్ల దేశంలో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి పొలిటికల్, రెండు పర్సనల్. పొలిటికల్గా బీజేపీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఖచ్చితంగా అధికార పార్టీలు ఇబ్బంది పెట్టే పాత్రే పోషిస్తున్నారు. అది కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం, ఢిల్లీలో చూసాం. దేశమంతటా ఇదే పొలిటికల్గా. ఇక ఇక్కడ మరి లేదా అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా తాజాగా ఏం లేదు కదా గవర్నర్కి సీఎంకు. కొన్ని అంశాలు వచ్చినప్పుడు, బీజేపీ ప్రయోజనాలు ఉన్నప్పుడు అది వివాదంగా మారిన సందర్భాలు ఉన్నమాట నిజం. కానీ ప్రతిసారి గవర్నరు ప్రతిపక్ష సీఎం కొట్టుకుంటారని కూడా చెప్పలేం. అందుకు ఉదాహరణ మీకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కన్నా ముందే వచ్చింది కదా. కర్ణాటకలో గవర్నర్కు సీఎంకు మధ్య అతిపెద్ద వివాదాలు దీంతో రాలే కదా. అందువల్ల సందర్భం కూడా వస్తుంది, అంతటా ఒకే రకంగా ఉండవు. సో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. అలాగే పర్సనల్, పొలిటికల్ కాంటెక్స్ట్ ఏదున్నా పర్సనల్గా కొంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఈ సమస్య రాదు. సో వ్యక్తిగతంగా అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే బీజేపీ సహకరించింది కదా. బీజేపీ కాంగ్రెస్ ముక్త భారతే లక్ష్యం కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించమని మోడీ, అమిత్ షాలు గవర్నర్ చెప్తారా? ఏమనంటే సంగతి చూడమని చెప్తారు తప్ప. అందువల్ల ఒకటి పొలిటికల్ డిస్ప్యూట్ రాలేదు. ఇంకా రెండు పర్సనల్గా కొంత వామ్ రిలేషన్స్ బహుశా ఈ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా ఇమీడియట్గా ఇష్యూస్ రాలేదు, రాకూడదని ఆశించుదాం. కాంగ్రెస్ సీఎం ఉన్నా, బీఆర్ఎస్ సీఎం ఉన్నా, గవర్నర్ బీజేపీ నేపథ్యం ఉన్నా, గవర్నర్ ఇస్ గవర్నర్, సీఎం ఇస్ సీఎం. ఇద్దరికీ రాజ్యాంగమే వర్తిస్తుంది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ఇవ్వనందుకు తప్పని నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నాను. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు పంపిస్తే చాలా కాలం పాటు పెండింగ్లో పెట్టుకోవడం తప్పని అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ఎక్కడ ఇద్దరు తప్పన్నా, ఎవరు తప్పున్నా కదా వాళ్ళది అన్నాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా గవర్నర్ పట్ల వ్యవహరించిన, గవర్నర్ అలా వ్యవహరించిన అప్పుడు కూడా తప్పందాం. ఇప్పటిదాకా 45 రోజులు ఇష్యూస్ రాలేదు. రేపు వస్తుందేమో తెలియదు కదా.
రైట్ సార్. ఇక ఆంధ్ర